హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉండే రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే నీట్గా హైజీనిక్గా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఎటువంటి ఆలోచన లేకుండా పిల్లలకి కూడా చక్కగా పెట్టేయచ్చు, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని ప్రిపరేషన్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, నేను నా రైస్కి సరిపడా క్వాంటిటీకి నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఇలాగ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో వేయంగానే గరిటె పెట్టొద్దండి. ఒక 1 మినిట్ ఆగిన తర్వాత ఇలా మంచిగా రోస్ట్ అవుతుంది కదా, అప్పుడు నిదానంగా అడుగు నుంచి ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇవి పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలి మనకి, మరి పొరుట్లా అయిపోకూడదు. ఎగ్ పొరుటు చేస్తాం కదా, అలా అయిపోకూడదు. కొంచెం పీసెస్గా కనిపించాలి మనకి. ఇలా ఒక 2 మినిట్స్కి ఇలా మెల్లంగా అవి క్రిస్పీగా అవుతూ ఉంటాయి. అప్పుడు కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా గరిటెతో ముక్కలుగా కట్ చేసుకున్నట్టుగా మనం ఫ్రై చేసుకోవాలండి. అడుగు నుంచి ఇలా కలిపెట్టేసుకోండి. మ్యాక్సిమం ఎక్కువ పెద్ద పీసెస్గా ఉండేటట్టు ట్రై చేయండి. ఇలా మంచిగా అడుగు నుంచి కలిపెట్టుకుంటూ పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఎగ్స్ అన్నీ. ఇలా ఒక 1 మినిట్ వేగిన తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్స్ వేసి దీంట్లోకి క్యాబేజీ, ఒక హాఫ్ ముక్క క్యాబేజీని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇది మంచిగా ఒక 3 సెకండ్స్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి క్యారెట్, పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్, పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇవి ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఉడకనిచ్చేసుకోవాలి. చక్కగా మగ్గిపోతే చాలండి. ఇదిగోండి 2 మినిట్స్కి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు కళాయిలో మధ్యలో ప్లేస్ చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను రోట్లో దంచుకొని వేసుకోండి ఫ్రెష్ది. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకోండి. ఇప్పుడు వెజ్జీస్ అన్నీ కలిపేసి కూడా వేయించేసుకోండి. ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అరోమా అనేది వెజ్జీస్ అన్నిటికీ పట్టేసి టేస్టీగా అయితే వెజ్జీస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి పలుగ్గా ఉడికించుకున్న రైస్ని చల్లారి పెట్టేసుకుని చేతితో స్మాష్ చేసుకుంటూ ఇలా పొడి ఆడే విధంగా రైస్ ఉండాలి. దీంట్లోకి ఒక మూత దాకా సోయా సాస్ అనేది నేను వేస్తున్నానండి. దీంట్లోకి అలాగే స్టార్ మసాలా కూడా ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాగా 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే అజినామోటో వేయట్లేదండి, ఎందుకంటే చాలా డేంజరస్. ఎప్పుడో ఒకసారి తిన్నా సరే చాలా డేంజరస్ అంట, అందుకే నేను వేయట్లేదు. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మంచిగా ఒక 2 గరిటెలు తీసుకొని ఇలాగా వాళ్ళు చేస్తారు కదా బయట, 2 గరిటెల సాయంతో వాళ్ళు కలిపెడుతూ ఉంటారు. అదే విధంగా మీరు కూడా కలిపెట్టండి, ఈవెన్గా మొత్తం మసాలాలన్నీ పట్టే విధంగా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా పెట్టేసుకోండి. బయట బండ్ల మీద వాళ్ళైతే ఎక్కువ అజినామోటో అనేది పౌడర్ చేసేసి మనకి సాల్ట్ వేసినట్టుగా అజినామోటో కూడా వేసేస్తారండి. అందుకే అంత అరోమా అండ్ అంత టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో అంతే లోపల హాని కూడా చేస్తుంది. అలా కాకుండా ఇంట్లోనే టేస్టీగా బయట బండ్ల మీద దొరికే ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగా ఇందాక వేయించుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా పైన వేసేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకొని చక్కగా టేస్ట్ చేస్తే ఎంతో టేస్టీ అండ్ హైజీనిక్గా, ఎంత కూడా డౌట్ పడకుండా పిల్లలకి చక్కగా పెట్టేయచ్చండి. ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగా అయితే వచ్చింది రెసిపీ. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. These brothers my guys, know that they fly, know that they ride or die. Why they wanna move like that?